బై టు బై మీకు మాట చెప్పాలి. మరియా యేసుక్రీస్తుకు జన్మనిస్తున్నప్పుడు మరియా వయసు ఎంత తెలుసా? మరియమ్మ యేసుక్రీస్తుకు జన్మనిస్తున్నప్పుడు మరియా వయసు ఎంత తెలుసా? సర్వసాధారణంగా నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో ఉండేవాడిని. రోమన్ క్యాథలిక్ హాస్టల్స్ ఎక్కువ చదివేవాడిని. అప్పుడు పశువుల పాక పెట్టేవారు. ఆ పశువుల పాకల బొమ్మలు చూసినప్పుడు మరియా ఒక ఆంటీ బొమ్మలా ఉంటుంది. ఒప్పుకోరా? ఆంటీ బొమ్మలా ఉంటుంది. అంటే అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి మరియా ఆంటీ ఏమో ఒక 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, 30 ఏళ్ళు అలా ఉంటాయేమో అనుకునేవాడిని. ఈ కాలంలో 80 ఏళ్ళ ముసలామని ఆంటీ అన్నాం అనుకో, 2 దవడలు వలగొడతారు. 80 ఏళ్ళ ఆంటీని కూడా ఎక్స్క్యూజ్ మీ అక్క, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ అనాలా, లేదంటే 2 దవడలు వలగొడతాడు. అంటే నేనేం చెప్తున్నానంటే మరియా వయసు ఎంత తెలుసా? యేసుక్రీస్తు పుట్టినప్పుడు 17 నుంచి 18 ఏళ్ళు, 17 లేదా 18 ఏళ్ళు. అంటే 18 ఏళ్ళ ఒక అమ్మాయి, 18 ఇయర్స్ ఒక గర్ల్, 18 ఏళ్ళ అమ్మాయికి దేవుడు తోడై ఉన్నాడంట. ఎందుకు నా 18 ఏళ్ళ అమ్మాయికి దేవుడు తోడై ఉన్నాడు? ఇప్పుడు మీకోసం చెప్తా. మరియా ఊరు ఏంటో తెలుసా? మరియా ఏ ఊరిలో ఉంది? నజరేతు. మరియా పుట్టిన లేదా మరియా పెరుగుతున్న ఊరు ఏదంటే నజరేతు. మీకు మాట చెప్తా. నజరేతు అనే ఊరు ఎలాంటిదంటే, జోసఫస్ అనే చరిత్రకారుడు ఇలా అంటాడు, నజరేతు అనే ఊరు మంచి ఊరు కాదు. ఎందుకంటే రోమాన్ పరిపాలించేటువంటి సైనికులు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మన ఇండియా ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, భార్య పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి దేశానికి సరిహద్దుల్లో ప్రాకారం కాస్తూ ఉంటారు, అనగా కాపలా ఉంటారు, కుటుంబాలు వదిలిపెట్టి. అలా కుటుంబాలకు వదిలిపెట్టి దూరంగా ఉంటారు. అలాగే రోమ్ సైనికులు కుటుంబాలను వదిలిపెట్టి, రోమ్ అనే పట్టణాన్ని వదిలిపెట్టి దూర ప్రాంతాల్లో సైనికులుగా ఉంటారు. ఇప్పట్లో భర్తను చూడాలనిపించినా, భార్యను చూడాలనిపించినా ఒక ట్రైనో ఒక ఫ్లైటో బుక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, రాత్రికి వెళ్ళిపోవచ్చు, 6 గంటల జర్నీ. కానీ ఆ కాలంలో అలా కాదు, నెలలు వారాలు పట్టేది. అయితే రోమ్ సైనికులకు కోరికలు పుడితే కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు నజరేతు అనే ప్రాంతంలో ఎక్కువ స్టే చేసేవాళ్ళు. ఈ నజరేతు అనే ప్రాంతం ఎలాంటిదంటే వ్యభిచారానికి, పాపానికి నిలయమైనటువంటి పట్టణం. ఎలా చెప్పగలుగుతాను అంటే, ఇదే యోహాను సువార్తలో ఫిలిప్పు, నతానియేలు ఇద్దరు ఉన్నప్పుడు నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అంటాడు. గుర్తుందా? ఎందుకు తెలుసా? నజరేతు అనే పట్టణం అంత భయంకరమైన పాపిష్టి పట్టణం. ఇప్పుడు నా ప్రశ్న, అలాంటి పట్టణంలో 18 ఏళ్ళ అమ్మాయి క్యారెక్టర్ను కాపాడుకున్నది ఎలా? ఇప్పుడు అదే కనుక మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే మన పిల్లలు యవనస్తులు బెంగళూరుకు, హైదరాబాద్కి వెళ్తారు. సర్వసాధారణంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై జాబ్ చేయడానికి కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకలా ఉంటారు. ఎలా ఉంటారంటే మా ఇంటి మహాలక్ష్మిలా ఉంటారు. బెంగళూరుకు, హైదరాబాద్ పోయినప్పుడు చెప్పండి, అబ్బా మోడర్న్ మహాలక్ష్మిలా ఉంటారు. రైట్. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, నిజమండి. ఒక సంఘటన చెప్తా, యథార్థ సంఘటన. తల్లిదండ్రి పేదవాళ్ళు అయితే రియల్గా జరిగిన సంఘటన, మా ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన. తల్లిదండ్రి పేదవాళ్ళు అయితే ఆయనకున్నటువంటి కూతుర్లు బాగా చదివించిన తర్వాత జాబ్ నిమిత్తమై బెంగళూరు పంపించాడు. బెంగళూరు పంపించిన తర్వాత నా కూతురు జాబ్ చేస్తున్న చోట, చాలా పేదవాళ్ళు జాబ్ చేస్తున్న చోట అమ్మాయి ఉత్త చెవులతో, ఉత్త ముక్కుతో ఉంటే బాగోదని చెప్పి కాస్త డబ్బు కూడీకరించి చెవులో ఏం పెడతారు? గడపారా, కమ్మలు, ముక్కు పొల పెడతారు కదా, అలా కాస్త క్రోడీకరించి పాపం కూతుర్లకు చెవులో కమ్మలు, ముక్కులో ముక్కుపొలలు ఇచ్చి పంపించాడు. ఎందుకంటే జాబ్ చేస్తున్న తన కంపెనీలో ఎవరైనా చూస్తే నా బిడ్డ తక్కువ చూపు కాకూడదని ఏ తల్లిదండ్రి అయినా వారి కడుపు మార్చుకున్నా సరే బిడ్డలకు మంచి బట్టలు తీపిస్తారు. అంతెందుకు, ఇప్పుడు పండగ కూర్చున్నారు కదా, తల్లిదండ్రి చాలా మంది బట్టలు కొనుక్కోరు, కానీ పిల్లలకు మాత్రం తీపిస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి. తల్లిదండ్రికి అంత ప్రేమ. ఆ రోజుల్లో తల్లిదండ్రికి కూడా ఆ ప్రేమ. కూతుర్ని పిలిపించి చెవులో కమ్మలు, ముక్కులు తీసి జాబ్కు పంపించాడు. పంపించిన తర్వాత ఆమె జాబ్ చేస్తున్న 2-3 నెలల తర్వాత ఏం జరిగిందంటే, ఆ చెవులో కమ్మలు, ముక్కుపళ్ళు కొదవ పెట్టింది. ఏం పెట్టింది? కొదవ అంటే తెలుసా మీకు? తాకట్టు పెట్టింది. ఎందుకురా తాకట్టు పెట్టావు? ఏమైందమ్మా తాకట్టు పెట్టావు? ఎందుకు తాకట్టు పెట్టావంటే, బాయ్ ఫ్రెండ్ రెస్టారెంట్ పిలిచిపోవడం తాకట్టు పెట్టిందంట. బాయ్ ఫ్రెండ్ రెస్టారెంట్ పిలిచిపోయి తాకట్టు పెట్టి ఆ రెస్టారెంట్ బిల్లు కట్టడానికి తాకట్టు పెట్టిందంట. నాకు తెలిసిన ఒక అబ్బాయి, నాకు ఇలాంటి అమ్మాయి దొరకలేదేంట్రా అంటున్నాడు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, గుర్తుపెట్టుకోండి, బెంగళూరుకు, హైదరాబాదు పెద్ద పట్టణాలకు వెళ్ళినప్పుడు మన క్యారెక్టర్ మారిపోయే అవకాశం ఉంటుంది. నేను కూడా బెంగళూరు పట్టణంలో గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నా. బెంగళూరులో గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈడిదాకా నిక్కర్లు వేసుకుంటారు అమ్మాయిలు, ఈడిదాకా వేసుకుంటారు. మా పీజీకి పక్కన రోడ్లో 12 వరకు అదేంటి క్యాట్ వాక్ చేసా ఫోన్ మాట్లాడుతుంటారు. 12 గంటల వరకు ఈడిదాకా నిక్కర్లు వేసుకోరు. డిజైన్ చెప్తున్నా, తల్లిదండ్రులు ఉండరు దగ్గర, ఎవరు చూసేవాళ్ళు ఉండరు.
నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, నజరేతు అనే పట్టణం అంత భయంకరమైన పట్టణం. ఆ పట్టణంలో 18 ఏళ్ళ అమ్మాయి తన క్యారెక్టర్ కాపాడుకున్నది. ఎలా? నెంబర్ 1, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఏముండాలమ్మా? దయ పుట్టాలి. నెంబర్ 2, దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉండాలి. తోడై ఉండాలంటే ఆ వ్యక్తి ఎలా బతకాలి? పరిశుద్ధంగా బతకాలి. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా ఏ వ్యక్తిని దేవుడు వాడుకోవడం అసాధ్యం. ఈ విషయాన్ని మర్చిపోకండి, ఎప్పుడు మర్చిపోకండి. మరి అనే దేవుడు అనుకోవడం కారణం ఏంటి? నజరేతు అనే పట్టణంలో 18 ఏళ్ళ అమ్మాయి తన క్యారెక్టర్ను కాపాడుకుని, తన ఆత్మీయతను కాపాడుకుని, తన భక్తిని కాపాడుకుని,